తీవ్రమైన నొప్పిలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు పలికిన మాటలు మనిషి చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని మాటలు. మొదటగా ఆయనన్నాడు, తండ్రి, వీరిని క్షమించుము, వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. ఇది ప్రేమ యొక్క గొప్ప ఉదాహరణ. తరువాత తన పక్కన ఉన్న దొంగతో అన్నాడు, ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు. పాపి అయినా కూడా ఆశనిచ్చిన మాట. మూడవ మాట, తన తల్లి మరియను చూసి, ఇదిగో నీ కుమారుడు అని అన్నాడు. కుటుంబాన్ని కాపాడిన ప్రేమ. నాలుగవ మాట, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టితివి? మనిషి బాధను పూర్తిగా అనుభవించిన క్షణం. ఐదవ మాట, నాకు దాహమయ్యున్నది. శరీరపు నొప్పి మాత్రమే కాదు, ఆత్మ యొక్క బాధ కూడా. ఆరవ మాట, సంపూర్ణమైంది. మన పాపాల కొరకు చేసిన త్యాగం పూర్తయింది. చివరి మాట, తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగించుచున్నాను అని చెప్పి ఆయన తన ప్రాణాన్ని విడిచాడు. ఆ మాటలు మాత్రమే కాదు, మనకోసం చేసిన ప్రేమ సాక్ష్యం. శిలువ ఓ పరాజయం కాదు, అది ప్రేమ యొక్క విజయము. మనకోసం ఆయన చనిపోయాడు.